ఫ్యామిలీ ఫైట్ కాస్త పొలిటికల్ ఫైట్గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రాబోయే రోజుల్లో కొత్త పుంతలు తొక్కే అవకాశం కనిపిస్తుంది. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నదనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సంచలన ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. తాను షర్మిలతో కలిసి ముందుకు సాగుతానని, ఆమె వెంట నడవబోతున్నట్లు మీడియాకు వెల్లడించారు. షర్మిలతో మాట్లాడకుండా, ఆమె నుంచి క్లారిటీ తీసుకోకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంత కీలక ప్రకటన చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డే కాదు, వైసీపీలో టికెట్ దక్కని వాళ్ళు, టీడీపీ జనసేనలో చేరేందుకు మార్గం లేని వాళ్ళంతా కూడా షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత అటువైపు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అన్న జగన్ కోసం ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఈసారి మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొడుకు పెళ్లి పూర్తయిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తరపున షర్మిల ఎంట్రీ ఇస్తే జగన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు షర్మిల పీసీసీ పదవి తీసుకోవడం లేదని, ఆమెను స్టార్ క్యాంపెయినర్గా నియమించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఆమెకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆంధ్రప్రదేశ్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందని, వీరి సభల కోసం విజయవాడ, వైజాగ్ను కూడా పార్టీ నేతలు ఎంపిక చేశారు. ప్రత్యేక హోదాతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా కాపాడటం, రాజధానిగా అమరావతి అనే అంశాల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతోంది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదన, అది ఖచ్చితంగా తమకు లాభం చేకూర్చిపెడుతుందని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ పెంచుకోవడంపైనే ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంత మేర పెరిగితే అంత మేర అధికార వైసీపీకి నష్టం అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న వైసీపీకి షర్మిల ఎంట్రీ పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఈ పరిణామాలని చూస్తుంటే స్టార్ క్యాంపెయినర్గా వచ్చే షర్మిల అన్న జగన్కు చుక్కలు చూపించే అవకాశం ఉందని కొంతమంది వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని, మార్చిలో జరిగే ఎన్నికల్లోనే ఆమెకు ఈ సీటు కేటాయిస్తారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.